వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధు వ్లాగ్స్ అండ్ వైబ్స్. చలో ఈరోజు అయితే మా అన్నది ఎంగేజ్మెంట్ అనమాట. సో మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాం. అందరు నాకు గోల్డ్ హారం గురించి అడిగారు, వీడియోలో చూసి ఇదే అనమాట. మా ఆయనే మెప్పారు, మా అమ్మ వాళ్ళు ఇప్పించారు. సో మనం అయిపోతే ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోదాం. మేమైతే ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయినాం. అప్పటికి అందరు వచ్చేసారు. మా మామలు ఇద్దరు అయితే మమ్మల్ని ఎదుర్కొని ఇంకైతే వచ్చిర్రు. ఇంకా అక్కడ వెళ్ళంగానే పెద్ద మీటింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు అనమాట. అది మాట్లాడుకుంటారు కదా, ఇంకా పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాము, లగ్న పత్రిక ఏంది అసలు అని చెప్పి మొత్తం పెద్ద సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది అక్కడ. ఏడికి పోయినా కానీ మేమందరం ఒక దగ్గర కూర్చుంటాం. మా అత్తమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు ఇట్లా అందరము. సో ఆడైతే మ్యాచ్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లగానితో అయితే వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుతారు అనమాట. సో మేమైతే ఈవెంట్ జరిగే ప్లేస్ నుంచి పిల్ల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. సో మా అన్నయ్య వాళ్ళ బాయ్స్ గ్యాంగ్తో వేసుకొని వచ్చిండు అనమాట. మా అన్న అయితే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో రైట్ లెగ్ అయితే పెట్టేసి, సో మేము లోపలికి వెళ్ళంగానే పెళ్లి కూతురికి అయితే హాయ్ చెప్పేసి వాళ్ళకి చేసినాం. కొంచెం ముందే తెలుసు కాబట్టి కొంచెం ర్యాప్ ఉంది. మా అన్న అయితే మస్తు బ్లష్ అవుతుండు ఆ అమ్మాయిని చూసి అయితే. ఇంకా నేనైతే ఉబ్బరిస్తుందని మళ్ళీ ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయినాం. ఇంకా మేము తెచ్చిన వాయినం ఇవ్వాలని చెప్పి మా అక్క అయితే కాల్ చేసి రమ్మంటే ఇంకా వాయినం ఇట్లా తీసుకొని వెళ్తున్నాము. సో మేమైతే ఆమెకి ఏమేమి తెచ్చినామంటే గర్ల్స్ నుంచి ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ అనమాట. మెహందీ, కోన్, నెయిల్ పాలిష్, పక్ పిన్స్, ఎవ్రీథింగ్ సేఫ్టీ పిన్స్తో సహా తెచ్చినాము. సో అది వాళ్ళ దగ్గర ఉండేయని కాదు, మా ఆనందంకి మేము ఏదో ఇస్తున్నాం మా అక్క చెల్లెళ్ళం అని చెప్పి మా వదినకి అట్లా తెచ్చినాం అనమాట. సో పెళ్లి కూతురుని అయితే కూర్చోబెట్టేసి మేము ముగ్గురం సిస్టర్స్ కలిసి వదినకైతే వాయినం పెట్టేసినాము. ఇంకా రాగానే మా అన్నకైతే బొట్టు పెట్టేసినాం. ఇక మా అన్నదే పెళ్లి పిల్ల లోపల రెడీ అయిపోయింది. పేరు చెప్పు. మళ్ళీ అడుగుతాం కానీ పేరు చెప్పు ఫస్ట్. ఇప్పుడు పూజిత, తర్వాత అశ్విని అంట. నేను కూడా ఇప్పుడైనా ఇంకా అక్కడికి వెళ్ళంగానే మా అన్నని మేము అందరం కలిసి సిస్టర్స్ పట్టుకొని వెళ్ళినాం అనమాట స్టేజ్ మీదకి. అయితే మా వదిన అయితే సింగిల్గానే ఎంట్రీ ఇచ్చేసింది. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెలం కలిసి మా అన్నని అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చేసినాం. ఇంకా మేము తెచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ ఇట్లా ఉంటాయి కదా అమ్మాయికి ఒడి నింపడానికి, అవన్నీ అయితే మేము పట్టుకొని ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాం. ఇంకా అన్న వాళ్ళకి ఇట్లా స్టేజ్ ఎక్కినాక మా వదినకైతే మా పెద్ద మమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ కలిసి ఒకరెనకాల స్వీట్స్ అయితే పెడతారు అనమాట. సో ఇక్కడైతే మా వదినకి అందరూ ఒడి నింపి స్వీట్స్ అయితే పెడతారు మా తరపు నుంచి. ఇక్కడ ఇవన్నీ అవుతుంటే నేనైతే ఇక్కడ దగ్గరనే లేను, మా చోటుకి ఆకలి అవుతుందంటే అన్నం తినిపించడానికి వెళ్ళిన. సో ఆ గ్యాప్లోనే ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. మా అక్క వాళ్ళకి ఇట్లా అందరూ పెట్టారు కానీ మేమైతే పెట్టలే. ఇంకా ఇది అయిపోయినాక మా అన్నకి మా వదినకి అయితే ఎంగేజ్మెంట్ కేక్ అయితే కట్ చేయించినాం. సో కలర్ స్మోక్వి కూడా తీసుకొచ్చినాం అనమాట. హార్ట్ షేప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం, బట్ అది కుదరలేదు. ఇంకా అన్న వదిన కేక్ ఒకరికొకరు తినిపించుకున్నాక మేము తినిపించేసినాం. ఇది మా వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.